గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, ఏకాదశంలో గురువు, 9లో శుక్రుడు, తృతీయంలో కేతువు. అదృష్టం వరిస్తుంది. శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా అందులో విజయం మీదే. సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది. సూర్యానుగ్రహం ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలత ఉంది. నమ్మకంగా చేసే పనుల్లో గుర్తింపు లభిస్తుంది. తగినన్ని లాభాలు కూడా ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే కార్యములు పూర్తి చేయగలిగే నైపుణ్యం పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా పెద్దల నుండి ప్రశంసలుంటాయి. తోటివారిని కలుపుకోవడం ద్వారా మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి మీకు మేలు జరుగుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. బాధ్యతాయుతంగా చేసే కృషి వెంటనే ఫలిస్తుంది. తగినంత ఆర్థిక సంపత్తి కూడా లభిస్తుంది. భాగ్య శుక్రయోగం అధిక శాతం మేలు చేస్తుంది. ధనాన్ని జాగ్రత్తగా వినియోగించండి. అవసరాలకు తగ్గట్టుగా అడుగులు వేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషి చేస్తే, సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో ఆటంకాలు తొలగి కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణుమూర్తిని ధ్యానించడం చాలా మంచిది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? కర్కాటక రాశి వారికి విష్ణు దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దశమంలో బుధుడున్నాడు. పెసలు దానం చేయండి.